నుంచుంటే 6గురికి ఆయన తల స్నానాలు చేయించేవాళ్ళు. ఆదివారం పొద్దున్న 6 గంటలకు వేడి నీళ్ళు మొదలుపెట్టి మా అందరికి 6గురికి స్నానాలు చేస్తే మా అమ్మగారు బట్టలు వేసి సండే స్కూల్కి పంపించారు. ఆయన ఏమనేవాళ్ళంటే, క్రైస్తవుల దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, అందుకు నేను పంపిస్తున్నా. మీరు సాధు సుందర్ సింగ్ గారి గురించి తెలుసా? మీకు తెలుసా? తెలియదు. మీకు చెప్తాను కొద్దిసేపట్లో, అప్పుడు మీకు నా లైఫ్ స్టోరీ ఇంకొంచెం అర్థమవుతుంది. మా నాన్నగారు డిసిప్లైన్, క్రమశిక్షణ కోసమే మమ్మల్ని సండే స్కూల్కి పంపించేవాళ్ళు. మానకూడదు సండే స్కూల్, ఎట్టి పరిస్థితుల్లో మానేమా మాకు వాతలు పడితే దెబ్బలు పడతాయి. నా జడ ఇంత పొడవు ఉండేది. మా అమ్మగారు లేకపోతే మరి నాకు జడ వేస్తారు, పెచ్చ కొడు కొట్టేవాళ్ళు. 5th క్లాస్కి 3 వేసుకోవడం రాదా, జడ వేసుకోవడం రాదు. నేను పెద్దదాన్న, నాకు జడ వేసుకోవడం రావడానికి, 3 వేసుకోవడం రావడానికి, 3 వేసుకోవడం కూడా నేర్చుకోలే. నీ తల్లి చచ్చిపోతే నీకు ఎవరు చేస్తారు ఇవన్నీ? సవత్తల్లి చేస్తుంది అనుకున్నావా? నేను ఇంకో భార్యను తెచ్చుకోండి, నేను నువ్వే నేర్చుకోవాలి. మీ అమ్మ లేకపోతే ఇలాగే నీ అన్నదమ్ములు వేస్తారా? నీకు బొట్టు పెట్టుకోవడం రాదు. అప్పుడు తిలకాలి కదా, స్టిక్కర్లు కాదు. అప్పుడు చిన్న బాటిల్ తిలకం ఇట్లా పెట్టుకొని నేను పెట్టుకోలేదు, అది రాదు. ఏమొస్తుందండి 5వ తరగతి పిల్లకి? ఏమొస్తుంది? 6వ తరగతి పిల్లకి ఏమొస్తుంది? పెచ్చ కొట్టు కొట్టేవాళ్ళు మా డాడీ నన్ను. బొట్టు పెట్టుకోవడం రాదు, 3 వేసుకోవడం రాదు, జడ వేసుకోవడం రాదు అంటే నేను పెద్ద పిల్లనా? అలాంటి కొట్లు తిట్టులో నుంచి నా పనులు నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సేవకురాలు అయిన తర్వాత చాలా చోట్ల మాకు అకామిడేషన్ ఇచ్చారు. అడుగుతారు, అమ్మగారి టవల్ ఇవ్వనా, అమ్మగారి సోపీనా, అమ్మగారు అదీనా, ఏమొద్దు. ఎందుకంటే నాకు అన్నీ, నేను నా వస్తువులన్నీ మ్యాక్సిమం 99%, 100% ఆయన తెచ్చుకుంటా. నాకు ఎక్కడ అలవాటు అయింది అది? మా నాన్నగారి ఇంట్లోనే నాకు అన్నీ అలవాటు చేశారు. మా అమ్మగారు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత, నీ షూస్ ఉన్నాయా, నీ స్పేర్ చెప్పులు ఉన్నాయా, నీ సాక్స్ ఉన్నాయా, నీ బుక్ పెట్టుకున్నావా, నీ ఫోన్, నీ నీ ఛార్జర్ పెట్టుకున్నావా, నీ బైబిల్ తీసుకున్నావా, వెర్ ఇస్ యువర్ పెన్? మా మమ్మీ కూడా ప్రతిదీ, తల్లిదండ్రులండి ఆ క్రమశిక్షణలో పెంచడం వల్ల ఈరోజు మేము ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని పల్లెటూర్లు తిరగడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. ఇంటిలో నలగొట్టబడడం యెహోవాకి ఇష్టమాయను. యెహోవాకంటే మనం నలిగిపోవడం ఇష్టం. అది ఎక్కువ కాలం కూడా కాదు, కొంతకాలం. అక్కడ మేము బాల్యంలో నుంచి యవ్వన దశలో నలిగిపోవడం వల్ల మీరు యవ్వన దశలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనేక మంది యవ్వనస్తులకు మీకు మార్గదర్శకంగా ఉన్నాం. అనేక సంఘాలకు దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవడానికి పంపిస్తున్నారు. చాలా చోట్ల పిల్లలకి క్రమశిక్షణ మేము నేర్పగలుగుతున్నామంటే ఇంట్లో నుంచి మాకు దేవుడు అలవాటు చేసి పంపించారు. ఆ విధంగా రాను రాను మా ఇంట్లో అందరం రక్షణ పొందాం. మా అమ్మగారు 3 గంటలు వేసి ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన. చాలా మంచి తల్లి, చాలా ఓర్పు సహనం ఎక్కువ. నేను పుట్టకముందు మా అన్నయ్య వాళ్ళు తెగ వాతలు పెట్టేసి కొట్టేసి అట్ల కడలు బాగా కాల్చి పెట్టేసిందంట వాతలు. మరి నేను పుట్టిన తర్వాత మా అమ్మకి మరి ఆ కోపం ఎక్కడ పోయిందో నాకు తెలియదు. స్వతహాగా నా తల్లి కోపిష్టాలు కాదు, కానీ మగపిల్లలు పాడైపోతారని ఇప్పటికప్పుడు వాతలు పెట్టడం అలా మా అన్నయ్య చెప్తారు. ఇదిగో చెల్లి, మా పిక్కల మీద చూసావా వాతలు ఉన్నాయి, అమ్మే పెట్టింది. అసలు నేను పుట్టిన తర్వాత ఎప్పుడు మా అమ్మ నన్ను కొట్టలేదండి. ఒక్క దెబ్బ కూడా నాకు తెలియదు మా మమ్మీ నన్ను కొట్టడం. అంటే దేవుడు అండి మన పట్ల కొన్ని బలమైన కారణాల చేత మనల్ని పుట్టిస్తారు. ఇక్కడికి వచ్చి నేను ఇన్ని బాధలు పడ్డాను, ఇప్పుడు ఇంత దేవుల్లో ఆనందిస్తున్నానని మీకు చెప్పడమే కాకుండా మీ పుట్టుకలో కూడా గొప్ప రహస్యాలు ఉన్నాయి. నేను కొంచెం 10th క్లాస్కి అలా వచ్చిన తర్వాత మా అన్నయ్యలు అనేవాళ్ళు, మమ్మీ ఈ పిల్ల చెత్త కుప్పలో దొరికింది కదా మనకి, అందుకే నువ్వు తెచ్చుకున్నావు కదా అనేవాళ్ళు. నిజమే అనుకుని ఏం చేసేదాన్ని. ఎందుకంటే కొంచెం మా అన్నయ్య వాళ్ళ ప్రవర్తనకి నా ప్రవర్తనకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు నాకన్నా భక్తి పనులు, నాకన్నా ప్రార్థనా పనులు. మా 3వ అన్నయ్య రాత్రి 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేయలేదు. మా 4వ అన్నయ్య శశికాంత్ అన్నయ్య మోకాల మీదే భరించాడు. ఇప్పటికీ అంతే. ఆయన నేను ఊహ తెలిసినప్పుడు చూస్తున్నాను మా అన్నయ్యని మోకాల మీద బైబిల్ చదువుతాడు. మోకాల మీద. నేను అనుకునేదాన్ని, బైబిల్ మోకాల మీద చదవాలా, కూర్చొని చదువుకోవచ్చుగా వీళ్ళు మరి అనుకునేదాన్ని చిన్నప్పుడు.
మా మూడో అన్నయ్య సురేష్ అనే గంటల కొద్ది రాత్రి కూడా ప్రార్థన చేస్తుంటే ఏడుస్తూ ప్రార్థన చేయాలా, ఎంతసేపు మోకరించి ప్రార్థన చేయాలా, ఏంటి నా చీకట్లో రాత్రిపూట అనుకునేదాన్ని. మా రెండో అన్నయ్య సతీష్ అనే స్నానం చేయగానే ఆ తడిబట్టల మీద వచ్చేసాయా గంటసేపు ప్రార్థన చేసుకుంటాడు, అన్ని విజ్ఞాపాలని చెప్పేస్తాడు చేసి. స్నానం చేసి వచ్చి టవల్ మీద ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలా, బట్టలు వేసుకొని వేసుకోవచ్చుగా అనుకునేదాన్ని చిన్నప్పుడు. మా పెద్దనే ప్రతిదీ బైబిల్ని తక్కిస్తున్నప్పుడు ఎంత లోతుగా తెలుసుకోవాలి ఆ బైబిల్ని. మా అన్న ఎందుకు, మా నవీన్ అన్న ఎంత బాగా బుక్స్ ఈ బుక్స్ చదివేస్తాడు, అవి తెచ్చుకుంటాడు, ఇది తెచ్చుకుంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎందుకింత మా తమ్ముడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పటికీ మా 4వ ఏమన్నారు టైఫాయిడ్ మలేరియా 2 ముదిరిపోయి చనిపోతాడేమో అని 24 hours టైం పెడితే భయపడిపోయాం. మా నాన్నగారు అప్పుడు వచ్చి అన్నారు, మీరు సండే స్కూల్కి వెళ్తారు కదా ప్రార్థన చేయండి అని. వాడు ఫస్ట్ క్లాస్, నేను సెకండ్ క్లాసు. చెప్పారు కదా మా ఇద్దరికి 1 సంవత్సరం తేడా. నాకు ఇంకా కంగారు, భయం, ఒడుకు. ఎందుకు సండే స్కూల్కి వెళ్తానని ప్రార్థన చేయడం రాదు నాకు. నేను మా తమ్ముడు నువ్వు చేయడానికి కొడతాను మా నాన్నగారు, తెలుసు కదా చాలా డిసిప్లిన్ ఆయన. భయం. ఆయన వచ్చి అంటున్నారు, మీ అన్నయ్య కోసం మీరు ప్రార్థన చేయండి, చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడు, చిన్నపిల్లలు దేవుడితో సమానం, మీరు ప్రార్థన చేయండి, మీకు ఎలా వస్తే అలాగా, మీ నోటికి ఏదో వస్తే అది తెల్లారిసరికి మీ అన్నయ్య బతకాలి, ఎలా బతకాడో నాకు తెలియదు, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. నన్ను మా తమ్ముడు దగ్గర పెట్టుకోరు. నాకేమో ప్రార్థన రాదు, ఏం చేయాలో తెలియదు. సండే స్కూల్కి వెళ్తున్నాం, సరదాగా వెళ్తున్నాం, వస్తున్నాం, అంతే, ఏం తెలీదు. మా తమ్ముడు ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లోడు, 1వ తరగతి పిల్లోడు కన్నీటితో ప్రార్థన చేశాడండి. ఆశ్చర్యపోయాను నేను. ఇప్పటికీ ఇంకెప్పటికీ మర్చిపోలేదు నేను. కన్నీటి ప్రార్థన మా తమ్ముడి దగ్గర నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. నా అన్నదమ్ముల దగ్గర నుంచి ఒక క్వాలిటీ, మా మమ్మీ 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తే నాకు కూడా అలవాటు అయిపోయింది అది. నేను కొంచెం అడ్వాన్స్ 12 అవగానే 12 రాత్రి 12 అవుతుంది అంటే ఆ రోజు ముగించి 12 1 నిమిషానికి కొత్త రోజు వస్తుంది కదా, ఆకాశ పక్షులు సృష్టి అంతా అంట ఆ సమయంలో దేవుడు స్తుతిస్తాయంట. అర్ధరాత్రి 12 దాటితేనే సృష్టి అంతా ఆకాశం వైపు యెహోవా తండ్రి వైపు ఆశగా ఏదో చూస్తాయంట. ఎందుకంటే స్తుతించాలి, ఆరాధించాలి. మనమైతే చక్కగా నిద్రపోతాం, లేదా ఏదో ఒక ఆలోచనలో బాధలో మనం అర్ధరాత్రి అంతా గడుపుతాం. కానీ సృష్టి ప్రతిరోజు అండి చాలా ఆశగా ఒక నూతన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. ఆ రోజు 12 దాటగానే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ పల్లెల్లో ఆ డాబాల పైన అక్కడ పడుకున్నప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు పక్షుల కిలకిలు మీరు వింటారు, చల్లని గాళ్ళు మీరు ఆ స్పర్శను మీరు తాకుతారు, చెట్లు మెల్లగా కూడా మీరు ఆ స్పర్శను మీరు అనుభవిస్తారు. 12 గంటల నుంచి మీరు 4:30-5 గంటలు చూడండి, మంచి పిల్లగాళ్ళు అంటారు వాటిని. అది ఏంటి అంటే సృష్టి తనలోని సమస్త మొదటి దాన్ని ప్రభువుకిచ్చి స్తుతిస్తున్నాయి అంటారు. ఆ వాక్యము, ఆ మర్మం నేను తెలుసుకున్న తర్వాత నేను కూడా 8th 9th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. 12 అవ్వడం ఆలోచన నేను కూడా మోకరించేస్తాను. వాళ్ళకి ప్రార్థన చేసి నన్ను నిద్రపోతాను నేను. మళ్ళీ మా మమ్మీ డాడీ వచ్చి అని తీసుకెళ్ళి నా బెడ్ మీద పడుకోబెట్టేస్తారు. అట్లా నేను కూడా ఆ 12 తర్వాత వాక్యం జాగ్రత్తగా వినడం, ఆ వాక్యానుసారంగా నేను కూడా నడవడం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా దేవుణ్ణి సన్నిహితంగా వెళ్ళిపోతున్నప్పుడు మా డాడీ సండే స్కూల్ తప్ప మా మమ్మీతో పంపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా, చర్చికి లేకపోతే గృహ కూడికలు వెళ్ళి మా మమ్మీతో వెళ్ళాలి, మా మమ్మీతో రావాలి. మళ్ళీ మాకు యూత్ మీటింగ్లు ఉన్నాయి, సండే స్కూల్ ఎడిషనల్ డ్యాన్స్లు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి అంటే పంపరం. ఆటలే వేయట్లేదు, కూర్చో డ్యాన్స్లు లేదు. మీరు రాజమండ్రి పెద్దాపురం అటు సైడ్ చూస్తే చాలామంది స్త్రీలు నాట్యమాడి డబ్బులు సంపాదిస్తారు. అంటే అది వృత్తి వాళ్ళని బాగువాళ్ళు అంటారు, వాళ్ళు వృత్తి వాళ్ళు. అలా మమ్మల్ని తిట్టేవాళ్ళు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మా మమ్మీ డ్యాన్సర్ అంటే ఆ స్కూల్లో వేస్తారు కదా, సండే స్కూల్ డ్యాన్స్లో వేస్తారు. మా మమ్మీ అంత టాలెంట్స్ ఉన్నాయి ఆమె కూడా. ఆ చర్చ్లో వరకే వేస్తారు, అంతేగాని వివక్షంగా అట్లా డ్యాన్స్ చేయరు. చర్చ్లో స్త్రీలకి మా దగ్గర డ్యాన్స్ నేర్పిస్తారు. సంవత్సరం ఒకసారి స్త్రీలకి వార్షికోత్సవం జరిగింది, యాన్యువల్స్ డే అంటారు కదా. ఆ యాన్యువల్స్ డే రోజు వాళ్ళకి స్కిట్ కానీ ఒక డ్యాన్స్ కానీ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. బైబిల్లో ఉన్న స్టోరీలో నుంచి
పరిస్థితికి ఒక చిలుకల యొక్క స్టోరీని పాటగా వాళ్ళు రాసుకొని పాడుకొని పాస్టర్ గారు దాన్ని ట్యూన్ చేస్తే పాస్టర్ గారు పాడుతూ ఉంటే మొత్తం స్త్రీలందరూ ఆ చిలకల్లాగా ఆ స్టెప్పులు చిన్నవి చిన్నపిల్లల యాక్షన్ సాంగ్ వేసి చేస్తారు వాళ్ళు. మా చిన్నప్పుడు ఇప్పుడు లేవనుకోండి, అలాంటి యాక్షన్ సాంగ్స్ చేసేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు. నేను అలాగే సండే స్కూల్ యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు కదా, అవి చేస్తూ ఉంటే స్కూల్లో కూడా నేర్పిస్తారు కదా, స్కూల్లో క్లాసికల్ డ్యాన్స్లో నేర్పిస్తారు, అక్కడ ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి, మన అక్కడ యాన్యువల్ డేస్ ఉంటాయి, అక్కడ సెలెక్టివ్గా తీసుకెళ్ళిపోతారు. దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఎక్కడున్నా దేవుడు అన్న లీడర్గా నిలబెట్టారు. ఎక్కడున్నా అసెంబ్లీ లీడరు, క్లాస్ లీడరు, డాన్స్లో, పాటల్లో, గేమ్స్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. అది మాత్రం చదువు తక్కువ చేయలేదు. మా నాన్నగారు అనుకున్నారు నా 10th అయిపోతే 7th క్లాస్ పెళ్లి చేద్దామని. దేవుడే, నేను చాలా ఏడ్చాను, ప్రభా 7th క్లాస్ నాకు పెళ్ళి వద్దు ప్రభా, పెళ్ళి అయిపోతే ఏం చేయాలి, ఇద్దరు పిల్లల్ని కనాలి, భర్తని పిల్లల్ని అమ్మమ్మని చూసుకోవాలి, నాకు అది ఇష్టం లేదు ప్రభా, నేను నీ సేవ చేయాలి ప్రభా, నీ సేవలు చేయాలి నాకు తెలియదు కానీ కొంతమందిగా నేను సువార్త ప్రకటించాలి, నా కుటుంబం రక్షించబడింది కదా ప్రభా, నా ద్వారా కూడా రక్షించబడాలి, నేను చేసుకోబోయే అబ్బాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, నా ద్వారా అబ్బాయి రక్షణ పొందాలి, అంతకు సరిపోదు, ఆ ఒక కుటుంబమైన భారతదేశంలో బోలు కుటుంబాలు ఉన్నాయి ప్రభా, మరి నన్ను కొంచెం మంది కోసమైనా నన్ను వాడుకోవాలంటే నేను కాలేజీకి వెళ్తే నా క్లాస్మేట్స్ అందరికీ స్వార్థ ప్రకటించవచ్చు కదా, పెళ్ళైపోతే ఏం చేస్తా, నా భర్తకి ఎన్ని రోజులు చెప్తా నేను సువార్త, నా అత్తమామలకి ఎన్ని రోజులు చెప్తా సువార్త, నా వీధిలో వాళ్ళకి ఎన్ని రోజులు చెప్తా నేను సువార్త, ఒక నెలలో మొత్తం అందరూ ఫటాఫట్ చెప్పేస్తా, ఆ తర్వాత ఎవరికి చెప్పడం పంపించగా నన్ను బయటికి, ప్లీజ్ ప్రభావ నేను బాగా చదువుకొని జాబ్ చేస్తూ బాగా చదువుకుంటే పీజీ వరకు చదివితే 6 సంవత్సరాలు ఇంకా బస్సుల్లో బస్ స్టాండ్ల్లో చాలా మందికి స్వార్థ ప్రకటించవచ్చు కదా ప్రభా, జాబ్ చేస్తే అక్కడ స్వార్థ ప్రకటించవచ్చు కదా ప్రభా. ఇట్లా ఆలోచించుకొని ప్రభా నీ చిత్తం మీద నన్ను సేవకు పిలువ అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు, దర్శనాలు రావడం మొదలుపెట్టినాయి. అప్పుడు ఏడ్చాను, దేవుడు ఇచ్చిన దర్శనాలను చూసి ఆయన ఇస్తున్న పిలుపుని చూసి చాలా ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను అంటే దేవుడు అండి ఆయన పిలిచినప్పుడు ఆహా నువ్వు సూపర్, నువ్వు డోపర్ పిలవడండి, నువ్వు ఎక్సలెంట్, నువ్వు మంచిదాన్ని అని పిలవడండి, ముందు మనలో ఉన్న తప్పుదాలు ఏంటో చూపిస్తాడు ఆయన. నేను సేవకు వస్తాను ప్రభు అని అడిగినప్పుడు నా స్థితి, నా గతి ఏంటని దేవుడు అప్పుడు నాతో ప్రభు మాట్లాడడం అలవాటు చేశారు. అప్పటిదాకా అనుకున్నా నేను చాలా మంచి అమ్మాయిని, అలా ఏ తప్పు లేదు, నేను చాలా మంచి పాపని అనుకునేది. ఒకనాడు మా చర్చి, మా స్కూల్ ఫాదర్, ప్రిన్సిపల్ ఫాదర్ రాజన్న గారు ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్, తెల్లారితే ఈస్టర్గా మిడ్నైట్ ప్రేయర్స్ జరుగుతాయి కదా, 11 గంటలకి మా మామయ్య వాళ్ళతో పాటు మా నాన్నగారిని అడిగి రిక్వెస్ట్ చేసి ఎందుకో వెళ్ళాలనిపించి చాలా ప్రార్థనపూర్వకంగా మా నాన్నగారిని అడిగాను. నైట్ ప్రేయర్ పంపరు మా నాన్నగారు, కానీ ఆ సంవత్సరం ఎందుకో వెళ్ళాలనిపించి మా మమ్మీని బతిలాడి మా నాన్నగారు కూడా అడిగి బుజ్జిమాయ వాళ్ళతో, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం ఆర్సీఎంకి వెళ్తారు. అప్పుడు మేము వాళ్ళతో బతిలాడి నేను మా నాన్నగారు నొప్పించినప్పుడు మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఒక్కరోజే నేను మళ్ళీ పంపని నిన్న అన్నారు. ఆ రోజు ఈస్టర్ ఇంక తెల్లారితే అనగా మా చర్చ్ ఫాదరు వాక్యం చెప్తూ ఒకటి అడిగారు, ప్రభు నిన్ను ఒకటి అడుగుతున్నారు, అది నువ్వు ఇస్తావా. నేను చాలాసార్లు దేవుడికి ఏదైనా ఇవ్వాలని ఇష్టపడతాను, నాకు నచ్చిన వాళ్ళకి ఏదైనా ఇస్తాను అన్నమాట, అది ఫ్లవర్ కానీ గ్రీటింగ్ కానీ ఏదో ఒకటి నాకు నచ్చిందేదో అది వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకా నా దగ్గర ఉంచుకుని దాన్ని, అది ఎంత ఖరీదైనా ఎంత మంచిదైనా అది నాకు అవసరం లేదు, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఉంటే నాకు సంతోషం అనుకుంటా చిన్నప్పటి నుంచి. కానీ దేవుడు అంటే నాకు ఇష్టం, నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, పూరిస్తే అది సృష్టించింది ఆయనేగా, 2 రోజులు కుళ్ళిపోతాయి, గ్రీటింగ్ కార్డ్ ఇస్తే ఆయన ఏం చేసుకుంటారు, ఏం గిఫ్ట్ ఇవ్వను, దేవుడికి తెలియని గిఫ్ట్లే ఉన్నాయి, సమస్తం ఆయనే కదా చేశారు, ఏ పుస్తకాలైనా పువ్వులైనా ఇంకా ఎంత మంచి గిఫ్ట్ కొన్నా ఏ పుస్తకం కొన్నా ఆయన దేవుడు సృష్టించి నన్ను చేసిన ఆయన ఆ టైంలో చేశాడు. అసలు దేవుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చాలాసార్లు నేను ఆలోచించేదాన్ని, చాలాసార్లు ఎంత కాస్ట్లీది ఇవ్వాలి, అసలు దేవుడు కూడా ఆశ్చర్యపోవాలి నేను ఇచ్చే గిఫ్ట్ అలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ప్రార్థన చేసి చాలాసార్లు ప్రభా నీకు ఏది ఇవ్వాలి, నీకు ఏది ఇవ్వాలి. అక్కడ మా ఊర్లో ఏం చేస్తారంటే పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఉయ్యాల చేతి అక్కడ గుణదల ఆ కొండ పైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి
ఆ మొక్కుకొని ఆ కర్చీఫ్లో ఒక రాయి కానీ ఒక చాక్లెట్ కానీ ఏదో ఒకటి ఒక పువ్వు కానీ పెట్టి కర్చీఫ్ను కట్టి ఆ చెట్టుకి కట్టి ప్రార్థన చేసుకుని వచ్చేవారు. పిల్లల పుట్టకి ఏం చేసేవారంటే చిన్ని బాబు వెండి బాబుల్ని, డబ్బు ధనవంతులైతే బంగారు బాబుల్ని, అలా పుడితే పాప, బాబు పుడితే బాబు, అవి వెండి బంగారం ఇత్తడి రాగి అలాంటివన్నీ బొమ్మలు చేయించి మళ్ళీ అక్కడ దేవుడి సన్నిధిలో అవి కానుకలుగా సమర్పించేసేవాడు. ఒకరు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఆపరేషన్ సక్సెస్ అయిపోతే ఆ కిడ్నీ షేప్లోనే చేయించి ఆ వెండో బంగారమో ఇత్తడో ఏదో వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళ అవయవాల్లో ఏది పాడైపోతే ఆ అవయవాన్ని డిజైన్ చేయించి షేప్ చేయించి ఇచ్చేవాళ్ళు. అక్కడ నేను ఒకసారి తిరణాలకి వెళ్ళినప్పుడు మా అమ్మగారిని అడిగితే ఈ మర్మాన్ని చెప్తే ఇది బైబిల్లో ఉందా అంటే అవును బైబిల్లో ఉంది. అంటే ఉయ్యాల కట్టమని కాదు కానీ దేవుడికి ఇత్తడి వెండి బంగారం కానుకలుగా సమర్పించే వాళ్ళు ఆ రోజుల్లో. కుంటి వాళ్ళని బాగు చేస్తే ఆ కుంటి కాలు బాగినత అదే కాలు షేప్ తీసుకొచ్చి నాగపట్నంలో ఇక్కడ ఇస్తున్నానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయి అబ్బా వెండి బంగారం కూడా దేవుడికి ఇచ్చేస్తున్నాను. మరి నేను బంగారం కొనలేను, చిన్నపిల్లలు కదా, బంగారం కొనలేను, వెండి కొనలేను, ఇత్తడే కొనలేను, అంటే డబ్బులు లేవు. అయినా కూడా అంత కాస్ట్లీ నాకు ఇష్టం లేదు, అందరు ఇచ్చేది నేను ఇవ్వకూడదు, నేను సంథింగ్ స్పెషల్ ఇవ్వాలి. చాలా అర్థం కాలేదండి. కానీ తెల్లారితే ఈస్టర్ అనగా అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నాకు నీ హృదయం కావాలి, అది నాకు ఇస్తావా? నాకు ఆ మాట ఎందుకో బాగా నచ్చేసింది. నా హృదయం కావాలా, ఇచ్చేస్తాను. ఎట్లా ఇవ్వాలి సయా? కోసి ఇచ్చేయాలా? కోసి ఇచ్చేస్తే కుళ్ళిపోద్ది, నువ్వేం చేసుకుంటావు దాన్ని? నాలో నేనే దేవుడితో మాట్లాడుతున్నాను. అక్కడ వాక్యం చెప్తూనే ఉన్నారు, నాలో నేను మాట్లాడుతున్నాను. నా హృదయం ఎట్లా ఇవ్వాలి? హృదయం అంటే హార్టే కదా, ఆ హార్ట్ను కోసి ఇచ్చేయాలి. అమ్మో నాకు నొప్పి, కొంచెం గుచ్చుకుంటే కూడా ఇచ్చితే నాకు నొప్పి వచ్చింది దేశయ్య, నేను ఎలా కోసి ఇవ్వాలి? అమ్మ నాకు భయం వేస్తుంది, అమ్మ ఆ రక్తం అంటే నాకు కలిగి పడిపోతాను, నేను ఎట్లా ఇవ్వను ప్రభా అది దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ హృదయము అది నువ్వు నాకు కోసి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నోటితో ఒక మాట చెప్పి ఇచ్చేస్తానని చెప్పాను. నోటితో ఒక మాట చెప్తే నా హృదయం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. ఎలా వెళ్ళిపోద్ది? అలాగే నేను ఏ ప్రశ్నలైతే అడుగుతున్నానో ఆ నుంచి మళ్ళీ నాకు ఆన్సర్ వచ్చేస్తుంది వాక్యంలోనే. అప్పుడు అంటాడు దేవుడు, నా హృదయంలో ఏముంది ప్రభా, నీకు ఏమంత నచ్చింది అంటే ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను, నేను విడువను ఎడబాయను, భయపడకుము అని. ఇవన్నీ కొత్త మాటలు భలే ఉన్నాయి. నా కోసమేనా? నన్ను విడవా? నువ్వు చచ్చిపోయేదాకా నన్ను విడిచిపెట్టవా? నేనంటే ఇంత ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం నీకు? ప్రశ్న. ఎందుకు ఇష్టం అంటే దేవునితో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను పిలుచుకొని ఉన్నాను. నన్ను ఏర్పరచుకున్నావా? నన్ను పిలుచుకున్నావా? నీకోసం పుట్టించావా? అప్పుడు దేవుడు, అవును నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను కనుక ఈ భూలోకంలో నేను తీసుకుని వచ్చాను. ఎలా తెచ్చాను భూలోకంలోనికి? మా అమ్మ కదా నన్ను కనింది. నాలో ఏదైతే మాట్లాడుతున్నా అక్కడ ఆన్సర్ వస్తుంది. తల్లి తన గర్భంలో పిండంగా రూపొందించక దినముకు ముందే దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు మనల్ని. ఆయనే తల్లి గర్భంలో మన పిండముగా ఏర్పరిచి ఉన్నాడు. ఇవన్నీ వాక్యాలే కదా. ఆ వాక్యాలు ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫస్ట్ టైంలో అనిపిస్తుంది, అవునా నన్ను నువ్వు కావాలని మా అమ్మ కడుపులో పెట్టావా? గర్భంలో మా మమ్మీ నువ్వే పెట్టావు, అందుకే నా అబ్బాయి పుడతాను అమ్మాయి పుట్టేసాను నేను. అవును, నేను నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పరచుకుని ఉన్నాను, నువ్వు ప్రత్యేకమైన దానివి అంటే. అవునా, నాకు ఏముందంత స్పెషల్? ఏదో గేమ్స్ ఆడతాను, ఆటలు పాటలు పాడతాను, ఇంతే కదా ప్రభా. ఇంకా నాకేముందంటే నీ ద్వారా నేను సూర కార్యాలు చేస్తాను, బలమైన కార్యాలు చేస్తాను. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ప్రసంగం అంతా అసలు ఆ రోజు నా కోసమే అన్నట్టుంది. అసలు ఆ రోజు ఆ ప్రసంగం చాలా ప్రశ్నలు అడిగి నాకే అనిపించింది, నేను ఏ రీతిలో అంతా చెప్పేస్తున్నావు కానీ ఇంకా చాలే, నేనే ఆపేస్తా, ఇంకా కొన్ని ప్రశ్నలు నేను తర్వాత అడుగుతానే అని నేను ఎప్పుడైతే చెప్పానో ప్రసంగం ఆగిపోయిందండి. అప్పుడు ఆగిపోయింది ప్రసంగం. లేచి క్యాండిల్ సర్వీస్ నా జీవితంలో ఫస్ట్ టైం. ఆ రోజు తెల్లారితే నా పుట్టినరోజు ఏప్రిల్ 12. ఆ రోజు 11వ తారీఖు రాత్రి 12 దాటింది. మొత్తం అక్కడ ఇంచుమించుగా 5,000 నుంచి 10,000 మంది ఉంటారు. మా నాన్నగారు చెప్పే కదా, నాకు ఎప్పుడు బట్టలు కొనరు, ఎప్పుడు నా పుట్టినరోజు చేయరు, నాకు ఎప్పుడు గిఫ్ట్లు ఇవ్వరు, నాకేమైనా స్పెషల్గా ఎప్పుడేమి ఇవ్వాల. కానీ దేవుడి సన్నిధిలో నా కోసం 10,000 మంది లేచి క్యాండిల్స్ వెలిగిస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నా పుట్టినరోజు నాడు అందరూ పండుగ చేసేస్తున్నారు, ఈ క్యాండిల్స్ అన్నీ నా కోసమే.
ఒక కేక్ కట్ చేస్తే ఆ కేక్ మీద ఒక్కొక్క క్యాండిల్, నాకు ఇప్పుడు 12 సంవత్సరాలు కూడా 12 క్యాండిల్స్ ఉంటాయి. కానీ 12 క్యాండిల్స్ కాదు, దేవుడు 10,000 క్యాండిల్స్ ఆ కొవ్వొత్తులు నా కోసం వెలిగించారు. ఈరోజు నా బర్త్డే, వీళ్ళందరికీ తెలీదు, నాకు తెలుసు, దేవుడు కూడా తెలుసు. నా కోసమే దేవుడు వీళ్ళంతా క్యాండిల్ సర్వీస్ చేయించారు. ఈ పండుగ నాదే, ఈ బర్త్డే సెలబ్రేషన్ నాదే, నా కోసమే. మా డాడీ చేయకపోయిన దేవుడు నా కోసం నా బర్త్డే సెలబ్రేట్ చేశారని ఆ చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడిపోయాను. ఆ రోజు నా నిజమైన పుట్టినరోజు అనిపించింది. అప్పుడే నేను దేవుడు చెప్పేశాను, నా హృదయం ఇచ్చేస్తున్నా అని చెప్పాను. ఎలా ఇవ్వాలో నాకు తెలియదు, నువ్వు తీసేసుకో. అప్పుడే దేవుడు నాతో మాట్లాడారు, నీ హృదయం మురికిగా ఉంది, అది శుభ్రం చేసి నాకు ఇవ్వని చెప్పాడు. హృదయం మురికిగా ఉంటుందా? అది అవును బట్టలేంటి, బ్యాగ్గా మురికేకు ఉతుక్కొని నీకు ఇవ్వడానికి అని దేవుడు అడుగుతుంటే, అవును నువ్వు చేసిన పాపాలు నోటితో ఒప్పుకోని మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఓ పాపంనా? ఏం పాపం చేశాను నేను? నువ్వు అబద్ధాలు ఆడావు. ఎప్పుడు అబద్ధాలు ఆడాను నేను? చిచ్చి, నేను ఓ చేస్తే ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు ప్రభా. నువ్వు ఆడావు అంటున్నారు దేవుడు వాక్యంలో. నేను ఆడలేదు ప్రభా అంటున్నాను. నువ్వు ఆడావు, దొంగతనాలు చేసావు. చిచ్చి, నేనా? ఎప్పుడు ఒక పెన్సిల్ కానీ ఒక రబ్బర్ కానీ ఎవరి దగ్గర పేపర్ కూడా నేను తీసుకోలేదు ప్రభా అని దేవుడితో మాట్లాడినప్పుడు నువ్వు దొంగతనం చేసావు అంటాడు. నువ్వు ఇతరుల మనసులు గాయపరిచావు అంటాడు. నేనా? అందరూ నన్ను మెచ్చుకుంటారే మంచి టీం లీడర్ ఉన్నాని, అందరికీ అంటే చాలా ఇష్టం కదా, నేను ఎప్పుడు ఎవరి మనసులు గాయపరిచాను, నేను చిన్నపిల్లలు కదా, ఇలాంటి తప్పులు నేను చేయలేసా అంటే నువ్వు చేసావు అంటాడు. నేను అప్పుడు అన్నా ఏమో నువ్వేంటో చెప్తున్నావు కొత్తగా, కానీ సరే ఇంకా నా ప్రశ్నలు చాలు, నువ్వు నాకు ఇంక చెప్పొద్దు, నాకేంటి అని కొత్తగా బాధగా ఇప్పుడే కదా నా హృదయం అన్నా ఇచ్చేసాను, నేను సంతోషపడిపోతున్నాను. నేను ఈ సంతోషం మళ్ళీ నువ్వు పాపలు అంటావు, నేను పాపాలు చేసినంటావు, దొంగతనాలు చేసినంటావు, అబద్ధాలు చేసినంటావు. నన్ను నిందిస్తున్నావు ప్రభా. నేను చెడ్డదాన్ని చెప్తున్నావేంటి? నేను మంచిదాన్ని అయితే మంచిదాననే కదా నన్ను నేర్పరచుకున్నావు. ఇప్పుడైనా చెప్పావు, నా తల్లి గర్భంలో నేను పిండంగా రూపొందించుకున్నాను, నేను నేర్పరచుకుని ఉన్నాను, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తానన్నా, వాళ్ళు ఎంతలో నేను చెడ్డదాన్ని అంటావేంటి ప్రభా? ఏంటో నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. ఇంక నీ ప్రశ్నలు చాలు, నువ్వు కూడా నాకేం చెప్పొద్దు, ఇప్పుడు ఆపు, నెక్స్ట్ ఆదివారం చర్చకు వస్తా, అప్పుడు చెప్పులే అన్న. అప్పుడు మొదలైంది 2.5 సంవత్సరాలు పట్టింది నా పాపాన్ని ఒప్పుకోవడానికి. 2.5 years. నిజంగా అన్ని తప్పులు చేశానా అంటే మీకు మర్చిపోవడం చెప్తా. మా అన్నయ్య వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే మా డాడీకి చెప్పేస్తా, వాళ్ళు ఇరికిచ్చేస్తా. అన్నయ్య వాళ్ళు 9 తర్వాత ఇంటికి రాకూడదు. మా మమ్మీ సీక్రెట్గా ఆ తలిపేసేటోగా లాక్ అయ్యదు. వాళ్ళు మెల్లగా తలపిసుకుని వచ్చి అక్కడ అన్నం కూరని పెట్టేస్తా, తినేసి అక్కడ పడుకుంటాడు. నేను పొద్దున్నేసి మా డాడీకి చెప్పేస్తా, పెచ్చగొట్టు కొట్టేసేవాళ్ళు, వాళ్ళు బయట పెట్టేసేవాళ్ళు చలిలోనే. వాళ్ళ రాత్రంతా దోమల్లో చల్లు మా మూడో నేను బయటే ఉండాలి, అరుగు మీద దుప్పడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఆ పనిష్మెంట్ వాళ్ళు ఇచ్చారు అనుకున్నాను. కానీ అదే చలిలో నేను ఉన్నప్పుడు నాకు అర్థమైంది అది ఎంత కష్టమో. అదే దోమల్లో నేను ఉన్నప్పుడు నాకు అర్థమైంది అది ఎంత బాధకరమైంది. మా అన్నయ్య వాళ్ళు ఎంత బాధపరిచానో అప్పుడు నాకు అర్థమైంది. ఊరికే మా అన్నయ్య మీద గొడవ పడి మా నాలుగో నేను పద్దాకు కొట్టేది, మా తమ్ముడికి నాకు పద్దాకు గొడవలేదు ఊరికి. ఇదేంటి ఆడపిల్లలు కదా గారాలు, మా డాడీ లేకపోతే నాదే రాజ్యం, మా మమ్మీ ఏమంది కదా, ఆ గారాలు పట్టింది కదా, ఇంట్లో రాజ్యం అంటే నాది. మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటే మళ్ళీ ఏం మాట్లాడను. స్కూల్లో ఎవరి దగ్గర దొంగతనాలు చేయలేదు కదా, నిజమే, నేను స్కూల్లో ఎవరి దగ్గర దొంగతనాలు చేయలే. మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేసేటప్పుడు రాత్రి ఆ డబ్బులన్నీ కౌంట్ చేసి అక్కడ పెట్టేసేవాళ్ళు. నేను ట్యూషన్ నుంచి రాగానే గల్లాపెట్టి దగ్గర కూర్చొని మా డాడీ చెప్పేవాళ్ళు. అప్పట్లో 2 రూపాయల కాయిన్స్ చాలా కాస్ట్లీ అనమాట, చాలా అన్ని కొత్త కాయిన్స్ అంటే పాతని మా డాడీ మార్చేస్తారు. రోజు వెళ్ళడం, గుప్పెళ్ళంటే తీసుకోవడం, జేబులో వేసుకోవడం. డాడీ 2 తీసుకున్నాను డాడీ కాయిన్స్ అంటాం. మా డాడీ తెలిసి 2 తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కౌంట్స్ అలా పెట్టేశారు. కానీ ఈ రోజు నువ్వు దొంగదానని మా నాన్నగారు నాకు అనలేదు. కానీ వెళ్ళి ఏం చెప్తా, 2 కాయిన్స్ తీసుకున్నాను డాడీ, మీరు చెప్తారు కదా 2 తీసుకున్నాను. కానీ నా జేబు నిండా ఇన్ని ఉంటాయి. అలా మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేసుకోవాలో తెలియదు, అన్ని కాయిన్స్ ఏం తీసుకోవాలి, మళ్ళీ మా మమ్మీకి ఇచ్చేసేదాన్ని. ఆ పల్లి తెచ్చి మళ్ళీ గల్ల పెట్టేసి, ఎందుకంటే పొద్దున్న లేచి మళ్ళీ వాళ్ళ కూరగాయల మార్కెట్కి వెళ్ళాలని తెచ్చుకోవాలి కదా. మా డాడీ మళ్ళీ ఆఫీస్కి రైల్వేకి వెళ్ళిపోవాలి కదా. మా మమ్మీ డాడీకి తెలుసు నేను ఏ పని చేస్తున్నాను. బట్ ఏ రోజు దొంగదాన్ని నాకు అనలేదు, అబద్ధాలు చెప్పానో నాకు ఎప్పుడు అనలేదు.
అప్పుడు అనిపించింది, తల్లిదండ్రులు ఇంత మంచి వాళ్ళు దొరకడం మనకి ఆశీర్వాదకరం. అప్పుడు ప్రభు నాతో ఎదుగుతున్నప్పుడు, ఇవన్నీ గుర్తు చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను కన్న తల్లిని నువ్వు ఆనందపరచవలను, నిన్ను కన్న నీ తండ్రిని నువ్వు సంతోషపరచవలను. ఆ మాట అన్నప్పుడు నేను చాలా ఏడ్చాను. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా తల్లిదండ్రులు ఇంత బాధ పెట్టారా ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. దేవుడండి మన ప్రతి మైన్యూట్ బాల్యం నుంచి మనకు తెలిసినప్పటి నుంచి ప్రతిదీ దేవుడు ఇంకా నాతో బలంగా మాట్లాడింది ఏంటంటే, నీ తల్లి ఒక హిందూ, నీ తండ్రి ఒక హిందూ, అసలు బైబిల్ ఎలా పట్టుకుంటున్నావు అన్నారు. ఇంకా ఆశ్చర్యం, ఈ బైబిల్ ఇచ్చింది నువ్వే కదా, వాక్యం చదవమని నువ్వే కదా, రోజు చదవమని చెప్పింది నువ్వే కదా, ఇప్పుడేమంటున్నావు బైబిల్ పట్టుకోవడానికి నీకు అర్హత లేదంటున్నారేంటి? ఎందుకు అన్నావు ప్రభా చెప్పు ప్లీజ్. నేను బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేదా? ఆ చిన్న చిన్న దొంగతనానికి, ఆ చిన్న చిన్న అబద్ధాలకి నేను బైబిల్ పట్టుకోకూడదా? ఎందుకు నన్ను ఎంత బాధపరుస్తున్నావు? మొన్నేమో దొంగదాన్ని అన్నావు, అబద్ధాలు అన్నావు. నీ దగ్గరికి వస్తే నన్ను ఎవ్వరూ దొంగదాన్ని అని చెప్పలేదు, అబద్ధాలని చెప్పలేదు. సరే నువ్వు చెప్పావు, నేను ఒప్పుకున్నాను కదా, తప్పిదాలని ఒప్పుకున్నాను కదా, ఇప్పుడు బైబిలే ముట్టుకోవద్దు అంటున్నావు అంటే అది పరిశుద్ధ గ్రంథం అని దేవుడు నాతో మాట్లాడారు. చదువుతాం ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం అని. అవును పరిశుద్ధ గ్రంథమే, కొత్తగా చెప్తాను దేశయ్య, అది ఎంత పవిత్రమైనది దేవుడు నాకు తెలియజేది. ఎందుకంటే నేను రోజు ఇష్టంగా నేను మ్యాగజైన్స్ కూడా చదవలేను, నాకు ఇప్పుడు కూడా ఇష్టం ఉంది. బైబిల్ ఇష్టంగా చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం బైబిల్. 8th 9th క్లాస్ నుంచి ఒక్కదానే, ఎలాగో ఫ్రెండ్స్ ఎందుకు పంపరు, మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఇంటికి పెద్దగా రారు, వచ్చి మా డాడీ లేనప్పుడు రావాల్సిన వాళ్ళు. అందుకని నాకు పెద్ద ఆట పాటలు అవేం తెలియదు. స్కూల్లో ఆడుకున్న ఆటలు, స్కూల్లో ఆడుకున్న పాటలు అయ్యే తప్ప, నాకు ఇంటి దగ్గర హాలిడేస్ వస్తే 3 నెలలు మళ్ళీ ఖాళీయే. అప్పుడు నాకు VBSలో ఏం తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు, ఇంట్లో ఖాళీ కూర్చుంటా. అందుకని ఎండలో సైతం వెళ్ళిపోయి డాబా పైకి వెళ్ళిపోయి ఆ జామ చెట్టు చిన్న నీడలో ఆ బైబిల్ గంటలు గంటలు చదివేసేదాన్ని. ఇష్టం, అర్థం కావాలో చదువుతాను అంతే, ఇష్టం. అప్పుడు దేవుడు చాలా మర్మాలు, నేను 10th క్లాస్ వచ్చినప్పుడు ఆ మర్మాలు అర్థమైపోతున్నప్పుడు, దేవుడు అర్థమయ్యే జ్ఞానం నాకు ఇచ్చినప్పుడు అవన్నీ బుక్కులు పెట్టుకొని రాసుకుంటూ డయాగ్రామ్స్ వేసుకుంటూ, అప్పుడు ఇంత లోతైన మర్మాలు, ఇంత లోతైన మర్మాలు. అప్పుడు నాకు ఎట్లా ఉండేదంటే, దేవుని వాక్యము మన కంఠస్వరానికి కదా జిహ్మలా ఉంటుంది అన్నారు కదా, కురువ మెదడు దొరికినట్టు దొరికిద్దని చెప్పారు కదా. ఆ కొవ్వు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వాక్యం చదువుతుంటే అది ఆస్వాదించినట్టు ఉండేది. కొవ్వు మెదడు తింటే ఎలా ఉంటుందో అది నాకు ఇప్పుడు కూడా తెలియదు, కానీ ఆ మాధుర్యం నాకు వాక్యం చదవడం అర్థమైపోయేది. చదవాలి చదవాలి చదవాలి. చీకటిలో సైతం బెడ్ లైట్లో వెళ్ళి చదివేస్తూ ఉంటారు రాత్రి. మా ఇంట్లో డాడీ పిల్లలు మిక్స్ అయిపోతాయేమో, ఆ బైబిల్ నుంచి కొంచెం టర్న్ చేయండి అంటే, డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళు, 50 రూపాయలు ఇచ్చి వెళ్తావా, ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళారు. నేను వెళ్ళి, నాకు ఇష్టం లేదు, వెళ్ళు. మొన్న ఎవరో అబ్బాయి దేవుడు చంపేయమంటే వాళ్ళ అమ్మని చంపేశాడంట, వాళ్ళ తయారయ్యేలా ఉన్నావు, వెళ్ళు. ఆ పిచ్చిదానిలాగా మతమే లోకం కాదు, అదే కాదు. నేను మతం అనట్లేదు, నేను బైబిల్ చదువుతున్నాను. డాడీ పిల్ల గ్యారంటీగా పిచ్చిది అయిపోద్ది. బైబిల్ తప్ప ఇంకో లోపలేదు ఈ అమ్మాయి, ప్రార్థన బైబిల్ అంతే. అలా దేవుల్లో పట్టబడినప్పుడండి మా అన్నయ్య వాళ్ళు అనేవాళ్ళు, దొంగతనంగా యూత్ మీటింగ్లకు వెళ్ళిపోతూ, దొంగతనంగా చర్చ్లో ఇట్లాంటి సభలు ఇలాంటి ఉపవాస పూజలు పెడతారు కదా, దొంగతనంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తామని చెప్పి చర్చ్లో ఉంటారు, ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడడం, నేర్చేసుకోవడం, ఆ కంజలు కొట్టడం, అవన్నీ చేస్తా. ఇష్టం, మందిరం అంటే ఇష్టం, రోజు వెళ్ళిపోవాలి చర్చికి. ఇలాంటి ప్రేమానురాగాలు దేవుడు తెలియబోతున్నప్పుడు మా అన్నయ్యలు అన్నారు, డాడీ పిల్ల ఎవరితోనే ప్రేమలో పడింది, అందుకే పిల్లలో చాలా మార్పులు వస్తాయి అన్నారు. అవునా, నేను ఎవరితో ప్రేమలో పడ్డాను, నాకు ఎవరు అబ్బాయి తెలియదే. మా క్లాస్మేట్స్ అబ్బాయిలు ఉంటారు, మాతో మాట్లాడి వాళ్ళకే సిగ్గు, మేము పొరపాటు మాట్లాడిన అబ్బాయి బుక్ ఏంటి వాళ్ళు సిగ్గుపడిపోతారు. ఇంక మాకెవరు ఉన్నారు, అది ధైర్యంగా మాట్లాడేది ఎవరితో? దేవుడి దగ్గరికి వెళ్ళాడుగా, నేను ఎవరు ప్రేమిస్తున్నాను నాకు తెలియకుండా, నాకు చెప్పవా ప్లీజ్ చేసేయా. మా అన్నయ్య వాళ్ళకి ఏం అర్థమైంది, అసలు నేను ఏ అబ్బాయితో మాట్లాడాను, నేను తప్ప. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు మొదట, నేను నీకు ప్రియుడనై ఉన్నాను, నేను నీకు భర్తనై ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను చిన్నప్పుడు చర్చ్లో 31st నైట్, మనం December 31st నైట్ వాగ్దానాల కోసం వెళ్తాం కదా. నా మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నీ జీవంలో దేవుడైన యెహోవా నీకు భర్త అయ్యి ఉన్నాడన్న వాగ్దానం వచ్చింది.
మా ఇంటికి వెళ్ళగానే మా డాడీ ఏది వాగ్దానం ఏదంటే ఇచ్చాను. ఆయన చూసి ఇంకా మంచి మీద పడి వాలిపోయారు అనమాట. డిసప్పాయింట్ అయిపోయారు ఆయన, ఈ పిల్ల ఏమైపోతుందా. అప్పుడు మా నాన్న ఎందుకు పడిపోయారు అప్పుడు తెలియదు, నాకు చిన్నపిల్లప్పుడు నాకు తెలియలేదు. అదే వాగ్దానం మళ్ళా నేను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. నా తొలి వాగ్దానం ఇదే కదా ప్రభు నాకు ఇచ్చారు. అప్పుడు మా డాడీ కలిసి పడిపోయారు కదా పాపం, ఇదే కదా ఆ వాగ్దానం. ఆయనకు అర్థమైనప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. హీఈస్ మై ఫ్రెండ్. ఆయన నా స్నేహితుడు, ఆయన నా ప్రియుడు, ఆయన నాకు భర్త అయి ఉంటా అన్నాడు. ఆయన విడువను ఎడబాయని చెప్పాడు. భయపడుకు నేను పేరు పెట్టి పిలుచుకుని నేను నా సొత్తని యెషయా గ్రంథం 43:1 ద్వారా ప్రభు నాతో ప్రతి వాగ్దానం ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను నా రక్తం చేత నేను కడిగి ఉన్నాను, గొర్రె ముచ్చు నేను తెల్లగా చేస్తానని. కెంపు వంటి నా పాపాలను ఆయన కడిగేసి మంచు వల్ల తెల్లగా మారుస్తాను. ప్రతి వాగ్దానం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిదీ నాదే 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 అంటున్నప్పుడల్లా ప్రభు అంటాడు నీకోసమే, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ వాగ్దానాలు నేను ఇస్తున్నాను. ప్రభు మాట్లాడినప్పుడు మరి నన్ను ఎంత ప్రేమిస్తున్నప్పుడు మా నాన్నగారు నన్ను ఎందుకు ప్రేమించరు? నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి మా నాన్న ఎందుకు నాకు బట్టలు కొనివ్వరు? మా నాన్నగారు ఎందుకు నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్ళరు? మా నాన్నగారు ఎందుకు ఆయన పక్కన నన్ను ఎప్పుడు సరిగా నామోషిగా ఫీల్ అయిపోతారు? నేను నష్టజాతకురా అని ఎందుకు అంటారు? ఆడపిల్లంటే ఇంత చులకని భావం ఎందుకు ఉంది? ఊరికి నేను పెళ్లి చేస్తాను ఎందుకు బెదిరిస్తారు? నన్ను చర్చికి ఫ్రీగా పంపరు. నాకు ఏ బంగారం మీద ఇంట్రెస్ట్ లేదు, బట్టల మీద లేదు, ఏ ఆస్తుల మీద నాకు వ్యామోహం లేదు, పెద్ద చదువుల మీద నాకు వ్యామోహం లేదు. నా గురించి తెలిసి కూడా ఎందుకు మా డాడీ నన్ను ఇంకా అనుమానిస్తారు? ఎందుకు ఆడెవరో చూస్తే నన్నే తప్పంటారు? ఎందుకు కుర్రోళ్ళందాక చూస్తారు, అది నా తప్పు కాదు. నన్నెందుకు కొడతారు? నన్నెందుకు తిడతారు? ఆయన ఏమో నాకు అన్నయ్యలా కనిపిస్తాడు, నన్నెందుకు కొడతారు? నన్నెందుకు అనుమానిస్తారు? ప్రతి ప్రశ్న దేవుడి దగ్గర అడిగినప్పుడండి ప్రతి ప్రశ్నకి దేవుడు సమాధానం ఇవ్వడం మొదలెట్టాడు. అప్పుడు ఆయన నాకు స్నేహితుడు అయిపోయాడు. ఎవ్రీ ఈవినింగ్ నేను వచ్చేసి బ్యాగ్స్ లోపల పెట్టేసి కాలు చేతులు కడిగేసుకుని పైకి వెళ్ళిపోతాను. డాబా పైకి వెళ్ళిపోయి ఆకాశంగా చూస్తూ మాట్లాడుతూనే ఉంటాను ప్రభుతో. ఈరోజు ఇట్లా క్వశ్చన్స్ అడిగారు, ఈరోజు ఇట్లా తిట్టారు, ఈరోజు ఇట్లా అయ్యింది, ఈరోజు ఓపెన్ చేయాలి, ఏం చేయమంటావు నన్ను? రేపు ఆదివారం వస్తుంది, ఏం వాక్యం ఇవ్వ? నేను సండే స్కూల్ టీచర్గా ఉంటున్నాను, నేను ఏం చెప్పాలా అలాగే నాకు చెప్పు ప్రభు. ఇంతే ఆకాశం వైపు ఆయన అంటాడు కదా, మీరు చేతులు ఎత్తి ఆయన మొరపెట్టేటప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇస్తానని. నేను ఇంతే ఇంక ఈవినింగ్ అయితే ప్రభు నేను ఇంకా టైం దొరికితే నేను ఇద్దరు మాట్లాడుకోవడమే అంతే. ఎక్కడ ఉంటే అక్కడ ఏ ఫ్రెండ్ మీద మనసు ఉండదు, ఎవరి మీద చుట్టాల బంధువుల మీద మనసు లేదు. ప్రతి ప్రశ్నకి జవాబు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కొన్ని ప్రశ్నలు రాకపోతే మా అమ్మతో పాటు ఉపవాస ప్రార్థనకి ఏడ్చేసి అడుగుతాను. ఇది నా సాక్ష్యం. మొత్తాన్ని నా కుటుంబం అంతా రక్షణ పొందారు, మా నాన్నగారు రక్షణ పొందారు. ఆయన మంచిగా పాటలు పాడి దేవుని సన్నిధిలో ఆనందించారు. ఆయన చనిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలు. మార్చి 10కి మా అన్నలందరికీ చక్కగా పెళ్ళైంది. మా తమ్ముడు కూడా పెళ్ళై 3 పిల్లలు. ఇంకా నేనే పెళ్లి కాకుండా ఇంకా ప్రభు సేవలో ముందు కొనసాగుతానని మా మమ్మీ మాత్రం ఆశ ఏంటంటే నేను పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాన్ని అయితే ఆమె పెద్దవాడైపోతుంది కదా, మా చనిపోతే నాకంటూ తోడు ఉండాలి అని ఒక చిన్న ఆశ ఆ తల్లికి మాత్రం మిగిలిపోయింది. అది ప్రభు చూసుకుంటారని ప్రతిసారి మా మమ్మీకి చెప్తూనే ఉంటాను. ఇట్లాగా నా జీవితం ప్రభుతో కొనసాగుతూ 25 సంవత్సరాలుగా 14 ఏళ్ల వయసులో సండే స్కూల్స్ మొదలుపెట్టి 16 ఏళ్ళకి వచ్చేటప్పటికల్లా 5 సండే స్కూల్స్ నిర్వహించడం మొదలుపెట్టి నిలబడి కూడా సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి స్లమ్ ఏరియాస్ అని, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, మామూలు కాలనీ అనుకుంటే ఎక్కడ ఉంటే అక్కడ మా ఇంట్లో తిట్టేవాళ్ళు. చిచ్చి ఏంటి ఆ మురికి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతావు, డాడీ ఏంటి నేనేంటి ఇంత ఆఫీసులో పిల్లలు, నువ్వేమో మురికి ప్రజలతో ఆ గజ్జి తామర వాళ్ళ ఒంటి నిండా అక్కడికి వెళ్తే కంపు వ్యభిచారం చేసేవాళ్ళు, తాగుబోతులు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దగా సండే స్కూల్ నిర్వహించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్తాము, హౌస్ విజిటేషన్స్ చేస్తాము, నీకు హెల్త్ పాడైపోతా అట్లా ఇట్లా. కొన్నాళ్ళు నిజంగానే 3 సంవత్సరాలు మలేరియా టైఫాయిడ్ కామలి 3 వచ్చి చచ్చిపోయేదాకా వెళ్ళిపోయి నిజంగా నేను డిగ్రీ నేను చదువుతున్నప్పుడు డాక్టర్స్ చెప్పేశారు ఈ అమ్మాయి చనిపోద్ది, ఇంకా హోప్లెస్. నిజంగానే ఒక సాయంత్రం వేళలో 6 గంటలకి మా నాన్నగారు ఏదో చెప్తున్నారు, నాకేమి ఎవరి మాట వినపడట్లే, నాకేం అర్థం కావట్లేదు.
చూపు మెల్లగా పోతుంది. అసలు ఇంక నాకు చీకటి కమ్మేస్తుంది. మా నాన్నగారు మాట్లాడుతున్నా నాకు వినపడలేదు, చెవుడు వచ్చేసింది. నా శరీరం అంతా తేలికైపోయింది, బలహీనం అయిపోయింది. నాకు ఆ నిమిషంలో అర్థమవుతుంది నాన్నగారు ఏం చెప్తున్నారంటే ప్రార్థన, దేవుడు. ఆయన ఏం చెప్తారు వినపడట్లా, యాక్షన్ మాత్రం అర్థమవుతుంది. దేవుడికి ప్రార్థన చేయాలని చెప్తున్నారు. ఎందుకు ఏమో అదొక్కటే కనపడుతుంది. ఆ ఒక్కటే చూశాను, ఆయన ప్రార్థన దేవుడు అన్నారు అంతే. నాకు ఒక్కటే కనపడింది. ఆ తర్వాత నేను కళ్ళు మూసాను అంతే, చనిపోయాను. ఏం జరిగిందో తెలీదు. ఆ మాట మా నాన్నగారు చూసిన తర్వాత నా ఆత్మ దేవునితో మాట్లాడడం మొట్టమొదటిసారిగా నేను అనుభవించాను. నా ఆత్మ దేవుడితో ఏం చెప్తుందంటే నా జీవం నీ కృపలో దాచితివే. అసలు ఆ మాట నేను ఎక్కడ చదవలేదు బైబిల్లో. నేను చాలాసార్లు బైబిల్ చదివాను కానీ అది ఎక్కడుందో అసలు నాకు తారసపడదు, నాకు అర్థం కాల. ఎవరో ఒక చిన్న పాప ఒక 3 రోజుల సభల్లో ఆ పాట పాడడం నేను రోడ్డు మీద మా చర్చికి వెళ్తున్నప్పుడు విన్నా. నేను అంతే కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి ఆ పాప పాట పాడితే ఆ ఒక్కలైనా నాకు వినపడద్దు ఎప్పుడు. అది జరిగి కూడా 4 సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో. కానీ నేను మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ మాట నా ఆత్మ దేవుడితో మాట్లాడడం అప్పుడు అనుభవించాను. అప్పుడు నా నోరు మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను, కానీ నా ఆత్మ దేవుడి ఆత్మతో మాట్లాడడం ఒక మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అప్పుడు అనుభవించాను. అప్పుడు నా ఆత్మ చెప్తుంది నా జీవం నీ కృపలా దాచావు. ఆ మాట చెప్పాను అంతే, నేను చనిపోయాను. 2-3 రోజుల తర్వాత, అంటే కరెక్ట్గా 2 రోజుల తర్వాత 3వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళా నేను తేలిపోతాను. నాకు కళ్ళు తెచ్చి చెప్పగల్లా అంతా వెలుగంతా కొత్తగా ఉంది. నా శరీరం అంతా నాకు కొత్తగా అనిపిస్తుంది. నా కనుచూపు, నా మాట, నా తలంపులు అన్నీ ఇంకా కొత్తగా అనిపిస్తున్నాయి. నేను పరలోకానికి వెళ్ళి ఒక దర్శనాన్ని చూసి రావడం నాకు గమనించా. అక్కడ దేవదూతలు, బాకాధ్వనులు, ధూపం వేయడం, వాళ్ళ యెహోవా తండ్రిని స్తుతించడం అవన్నీ చూశాను. నేను కూడా వెళ్ళి ఆయన దగ్గర మోకరించడం, చేతులు జోడించడం, ఒక తెల్లని వస్త్రాలతో నేను ఉండడం, పసిపాపగా నేను ఆయన ముందు కనిపించడం, ఆయన మహిమ నన్ను తాకడం, అవన్నీ దర్శనాలు నేను చూశాను. అది చూసిన తర్వాత నాకు 3 రోజులు నేను ఏమైపోయినా నాకు తెలియలేదు. తర్వాత దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ తర్వాత నా పరిచయం ఇంకా విస్తారం అయిపోయింది. అప్పటి వరకు ఎన్నో రెస్ట్రిక్షన్స్ మా ఇంట్లో ఉండేవి. ఆ తర్వాత అన్ని కట్టలు తెచ్చినట్టుగా అయిపోయింది. మా డాడీ వాళ్ళ దేవుడే ఈ అమ్మాయిని రక్షించుకున్నాడు, ఈ అమ్మాయిని బతికించాడు. మా నాన్నగారు వాళ్ళ ఆఫీస్లో పెద్ద పండుగ చేసుకొని వాళ్ళందరికీ స్వీట్స్ అని పంచుకొని అదే నన్ను తీసుకెళ్ళి నాకు మొట్టమొదటిసారిగా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు 10,000 రూపాయలు తీసుకెళ్ళి నాకు పట్టు చీరలు అలాంటివన్నీ కొనిపించి 2 డ్రెస్సులు నన్ను షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నా జీవితంలో ఫస్ట్ టైం మా నాన్నగారు నన్ను ఆయనతో పాటు షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చడం. అప్పటికే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో వచ్చారని, అప్పటికే ఇంటర్మీడియట్లో చాలా అవార్డ్స్, ప్రైజెస్, ఆయన సంతోషం, ఆయన చాలా సంతోషం. అంత సంతోషం నాకు ఇప్పుడు బట్టలు కొనిచ్చేవాళ్ళు కాదు. ఆయన మమ్మల్ని ఓడియల్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక పిచ్చి డ్రెస్ తెచ్చారు. నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, అందుకే నాకు పిచ్చి డ్రెస్ తెచ్చారు. అది ఒక్కటే నాకు తెలిసిన నాకు కొనిచ్చిన డ్రెస్. కానీ ఎప్పుడైతే నేను చనిపోయి మళ్ళీ బ్రతికేనో ఆయన అప్పటి నుంచి నా ఎగ్జామ్స్ అప్పుడు మా డాడీ నాతో పాటు వచ్చేవాళ్ళు. నేను కాంపిటీషన్స్కి వెళ్తే నాతో పాటు, ఎక్కడి ప్రసంగాలకు వెళ్తుంటే ఆయన అక్కడ వచ్చి నన్ను మళ్ళీ లేట్ నైట్ అవుతుంటే ఆయనే నన్ను సైకిల్ మీద తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా చాలా చోట్ల. ఆ తర్వాత నాకు నుంచునే పొజిషన్స్, నా ఐ కాంటాక్ట్, నా పోస్టర్స్, నా ప్రొనౌన్సియేషన్, నేను వాక్యం ఎలా చెప్పాలి, ఎంత చక్కగా చెప్పాలి, ఎలా నేను వాక్యాన్ని చదువుకోవాలి, ఎలా పరిశీలించాలి, ఎలా ధ్యానించాలి, మా నాన్నగారు అవన్నీ గైడ్లైన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. నేను కూడా డిగ్రీ ఏదో జాబ్ చేస్తాను. మా నాన్నగారు అట్లా అవ్వద్దు, నువ్వు సేవ చేస్తున్నావు అంటే చదువు లేకుండా వచ్చి అడుక్కొని బతుకుతుంది, దేవుడి పేరు చెప్పుకొని తింటుంది అన్న మాట రావద్దు. నువ్వు పెద్ద చదువుకొని IAS ఆఫీసర్ అయ్యి సంతకాలు పెడుతూ చాలా ప్రాజెక్ట్స్ నువ్వు అన్ని శాంక్షన్ చేస్తూ అనేక మందికి నువ్వు సహాయం చేస్తూ, హిందూ, ముస్లిం, క్రైస్తవ మొత్తం కులం లేదు, అందరికీ మేలు చేయాలి. దేవుడు అంటే మంచోడు, మేలు చేస్తాడు. మన వెళ్ళి నువ్వు నమ్ము అని చెప్పవసరం. నువ్వు చేసే పనులు బట్టి దేవుడి దగ్గర వాళ్ళే వస్తారు. కాబట్టి నువ్వు IAS ఆఫీసర్ చదవాలని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ నా MCOM అయిపోయిన తర్వాత హైదరాబాద్ IAS కోచింగ్ ఇప్పించి అక్కడ చదివిస్తూ
అప్పుడు ఆయన థర్డ్ ఫ్లోర్కి వచ్చి హాస్పిటల్ పాలైపోతే మళ్ళీ నేను ఆ చదువులను ఆపేసి మా నాన్నగారిని చూసుకుంటూ మళ్ళీ జాబ్ టీచర్గా చేసి, తర్వాత నేను లెక్చరర్గా చేసి, ఆ తర్వాత హెచ్ఆర్గా చేసి, ఆ తర్వాత మేనేజర్గా చేసి, అట్లా నేను జాబ్ చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ 25 సంవత్సరాలుగా సేవలో అనేకమైన ప్రాంతాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరైతే నా కుటుంబం వ్యతిరేకమో అందరూ ఇప్పుడు నాకు సపోర్టర్స్. మా ఇంటికి వచ్చిన 5 ఆడపిల్లలు కోడళ్ళుగా వచ్చిన వాళ్ళు ఫస్ట్లో చాలా వ్యతిరేకం. మీ చెల్లి అయితే అటు వెళ్ళిపోద్ది, ఒక్కతే ఇటు వెళ్ళిపోద్ది, ఎవరితో వెళ్తుందో ఏమో మమ్మల్ని పుట్టింటికి పంపించరా అంటే, అసలు వెళ్తే ఇల్లు ఆ అమ్మాయిని ఎందుకంట. ఇప్పుడు రాను రాను మా వదినలు మా మరులు అందరూ దేవుళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఎంతో గొప్ప విశ్వాసంతో, ప్రార్థన ఉపవాసంతో, మగబిడ్డలు పుట్టకపోతే మగబిడ్డల కోసం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, నా తల్లి ప్రార్థన అవన్నీ వాళ్ళు మా దగ్గరికి వచ్చిన చాలా ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి పొంది మగబిడ్డలను సంపాదించుకున్నారు. మనల్ని బట్టి నేను అనుకున్నా కదా, ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబం రక్షణ పొందింది. కానీ క్రైస్తవుల రక్షణ లేదు నాకు తర్వాత అర్థమైంది. పుట్టుక క్రైస్తవులు ఉంటారు, అసలు వాళ్ళకే మారు మనసు ఉండదు, రక్షణ అనుభవాలు ఉండవు. అప్పుడు అనిపించింది మా వదిలి ఎలా బలపడుతున్నారో చూసి. ఇంకా ఫ్యామిలీ కౌన్సిల్స్ చాలా చేశారు, చాలా యూత్ మీటింగ్స్. మీకు లాస్ట్ టైం నాకు కార్డు కూడా ఇచ్చాను నేను. దాంట్లో ఉంటాయి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ క్యాంపెయిన్స్, యూత్ క్యాంపెయిన్స్, సెమినార్స్, స్పెషల్ టాపిక్స్. 18 సంవత్సరాల ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఎవరితో బిహేవ్ చేయాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, బైబుల్లో ఎలా వర్ధిల్లాలి, వాళ్ళకి వ్యక్తిగత పర్సనల్ విషయాలు, ఆ దేవునికి వాళ్ళకు ఉన్న సంబంధం, మనుషులకి వాళ్ళకి ఉన్న సంబంధం, వాళ్ళు ఎవరెవరు అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, కష్టం వస్తే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి సెమినార్స్ చాలా చెప్తాం. చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ వివాహాలు, బాల్య వివాహాలకు సంబంధించినవి. ఇలా ఒకవేళ ఎవరన్నా వాళ్ళని మిస్లీడ్ చేసి తప్పు చేస్తే దానిలోంచి వాళ్ళు ఎలా వాళ్ళ దేవుళ్ళకి రావాలి, వాళ్ళు ఎలా దేవుడికి క్షమిస్తాడు, మనుషులు చేసే అఘాయిత్యాలకు బిడ్డలు ఎలా బలైపోతున్నారు, దానిలో చాలా తప్పించుకోవాలి. ఇలాంటివన్నీ నేను నేర్చుకోవడం, కౌన్సిల్స్ నేను ట్రైనింగ్ అవ్వడం, కొన్ని 100,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం. ఎక్కడ దాకా దేవుడు తెచ్చాడంటే పాస్టర్స్ ఫెలోషిప్లో పాస్టర్స్కే మళ్ళీ వెళ్ళి బోధించాను. చాలా సేవక సదస్సుల్లో నన్ను ప్రభు నిలబెట్టారు. నా వయసు చిన్నది, నేనే పాస్టర్ ట్రైనింగ్లో అవ్వలేదు, నాకు టైం లేదు. నేను ఒక పక్క సేవ చేసుకోవాలి, ఒక పక్క ఇల్లు చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగం చేసుకోవాలి, ఒక పక్క చదువుకోవాలి. 4 స్తంభాల మీద నేను నుంచొని ఉన్నాను. మరి చదువు చదవాలి, ఇల్లు చూసుకోవాలి, తర్వాత నా ఉద్యోగం చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. ఈ నాలుగుని బ్యాలెన్స్ చేసుకుంటూ అనేకమైన ప్రాంతాలు, అనేకమైన ఊళ్ళు, వాళ్ళు పెట్టినా ఫుడ్ పెట్టినా, పెట్టకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు ఏమున్నా అక్కడ ఏమి లేకపోయినా, నిజంగా అండి చాలా చోట్ల వింటా ఉంటాం. పాము వచ్చిందండి మా అబ్బాయికి, ప్రార్థన చేయండి అమ్మగారు, హాస్పిటల్ తీసుకెళ్ళామంటారు. మనం చాలా పల్లెల్లో తిరుగుతున్నాం, చాలా భయంకర రిమోట్ ఏరియాస్లోకి వెళ్తాం. యాక్సిడెంట్ల నుంచి, భయంకర విషజీవుల నుంచి దేవుడు తప్పిస్తున్నారు. చాలా మంది చెప్తారు, సిస్టర్ నేను ఆ ఫుడ్ తిని నాకు మోషన్స్ అయిపోయినాయి, కొంతమంది ఫుడ్ పాయిజన్ అయిపోయిందండి అంటారు. మాకు వాళ్ళు ఏం పెడితే అది తింటాం, అక్కడ ఏం హోటల్ ఏం దొరికితే అది తింటాం, ఎక్కడ పడితే అది తింటాం. ఇళ్ళకి వస్తే మళ్ళీ అంత ప్రొఫెషనల్, అంత బ్రాండ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, అన్నదమ్ములందరూ అదే బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ అన్నీ వేసుకుంటారు. మేము బయటికి వెళ్తే ఎట్లా ఉండాలో అలాగే, పేదవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, మధ్యలో ఎక్కడ ఉండాలో, వారి డబ్బున్న వాళ్ళ అన్ని తల్లిదండ్రులు వాక్యము. మన మోషే జీవితాన్ని ఇందాక మీకు చెప్పాను. మోషే చక్కగా ఇజ్రాయేల్లో పుట్టిన ఏం చెప్పారు, ఇజ్రాయేల్ సంతానం ఎక్కువైపోతుంది కాబట్టి మగబిడ్డలు చంపేయండి, ఆడబిడ్డలు వదిలేయండి అంటే మంత్రసాలను ముందే చెప్పేశారు. మగబిడ్డలైతే పురులో చంపేయండి అని చెప్తే ఆ మోషే కన్నా తల్లి దగ్గర నుంచి ఆ బిడ్డని దాచి వాళ్ళు ఇచ్చేస్తే ఆ బిడ్డ ఏడుపులకి బయటకు వినబడి ఏదో ఒక రోజు బిడ్డని చంపేస్తారని జమ్ము పెట్టిలో పెట్టి తల్లి చేసిందంటే నదిలో వదిలేసింది. ఆ ఫరో కుమార్తె అంటే ఆ ఇప్పుడు మనకి ఎట్లయితే చంద్రబాబు గారు మనకి సీఎం ఉన్నారో, మోడీ గారు ఎట్లయితే మనకి పిఎంగా ఉన్నారో, ఆ రోజుల్లో మరి ఫరో రాజు చాలా గొప్ప రాజు. ఆయన మగబిడ్డలు చంపేమన్నాడు క్రైస్తవ బిడ్డలు కాబట్టి వాళ్ళ మహారాణి గారి నదులు ఎక్కడికి స్నానం చేసిందో ఆ అందమైన చిన్నారిని జమ్ము పెట్టెలో పెట్టి
చాలా జాగ్రత్తగా వాటిని ప్యాక్ చేసి నదిలో వదిలేస్తే వాళ్ళ అక్క మిరియాము ఆ పెట్టె ఎటంతో చూసుకొని ఆ పెట్టెతో పాటే వెళ్ళిపోయి ఆ రాణి దగ్గరికి ఆ పెట్టె వెళ్ళేలాగా వాళ్ళు చూసి ఆ రాణి ఆ పెట్టె తీసి ఓపెన్ చేసి ఆ బిడ్డ అందరినీ చూసి చక్కగా మురిసిపోయి మగబిడ్డను ఇంకా ఇష్టపూర్వకంగా ఆ కుమారుడు నాకు తీసుకొని ఈ బిడ్డను మనం పెంచుదాం మన అంతఃపురంలో అనుకున్నప్పుడు గబగబా మిరియాము వెళ్ళిపోయి అంటది, అమ్మగారు మరి పసిపెట్టు కదా, పాలు తాగడానికి ఎట్లాగా, మీకు దాది కావాలి కదా, ఒక దాది తీసుకురానా అన్నప్పుడు సరే వెళ్ళి తీసుకురా అని చెప్తే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మాయి వచ్చి జీతానికి బిడ్డకు పాలిస్తూ దేవుడి వాక్యాన్ని మోషేకి బాల్యం నుంచి నేర్పిస్తుంది. ఇక్కడే మనం నేర్చుకోవచ్చు. అంటే పాలించు మన సువార్త ప్రకటించడం అండి పెద్దయిన వాళ్ళకి కాదు, వాళ్ళకి మాత్రమే కాదు. పాలిస్తున్నప్పుడే బిడ్డలకి ఏం చేయాలి? వాక్యం చెప్పేయాలి. అలా చిన్నపిల్లలుగా ఉండగానే వాళ్ళకి వాక్యం చెప్పేయాలి. ఎంత లోతుల్లోకి మా సండే స్కూల్ టీచర్ మమ్మల్ని తీసుకెళ్లారంటే, మరియ తల్లి యేసు ప్రభువుని కన్నా మరియ తల్లి మొట్టమొదటిసారిగా ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాన్ తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆమె వృద్ధాప్యంలో ఉంది. వాళ్ళ భర్త జకరయ్య గారు ప్రధాన యాజకుడు మందిరంలో. ఆ వృద్ధాప్యంలో గర్భం ధరించిన ఒక ఆశ్చర్యం ఆ రోజుల్లో. అప్పట్లో అబ్రహాంకి ఇచ్చినట్టుగా ఆ తర్వాత మీరు చూస్తే మళ్ళీ ఇక్కడ కొత్త నిబంధనలో ఈ జకరయ్య గారికే గర్భఫలం. అప్పుడు ఆయన అది నమ్మకపోవడం ఆశ్చర్యపోతుంటే దేవుడు ఆయన నోటిని మూసేస్తాడు, మోగోడు అయిపోతాడు. అప్పుడు ఆమె చెప్తాడు, అమ్మ ఈ బిడ్డ పుడితే నువ్వు యోహాన్ అని పేరు పెట్టాలి. ముందుగానే చెప్పేశాడు దేవుడు ఆమెకి. ఆమె గర్భవతి అయిన ఊరంతా తెలిసిపోయినప్పుడు కన్యకైన మరియమ్మ చిన్నది, ఆ మామగారంతా ఈ చిన్నపిల్లంత వయసు. ఆ మామగారు గర్భం ధరిస్తాం అందరికీ ఎంత ఆశ్చర్యం. ఆ మామ గర్భం ధరించిందంట అని చెప్పేసి మనం అనుకుంటాం. పెద్ద ఆవిడ ఆశ్చర్యం ఊరితో పాకిపోద్ది కదా. అప్పుడు కన్య అయిన మరియమ్మ వాళ్ళ ఊరు నుంచి పలుకు చాలా బంధువురాలు కాబట్టి ఆమె చూడడానికి వచ్చినప్పుడు గర్భంలో ఉన్న శిశువు గంతులేసిందంట. మరియమ్మ తల్లి స్వరం వినగానే ఎవరి స్వరం వినింది? ఎవరి స్వరం? మీకు ఇక్కడ ఒక పేరు నేను చదవండి ఒకసారి. కల్వరి స్వరం. అసలు దీని మీద ప్రసంగం చేయాలని వచ్చా, కానీ నా అమ్మగారు ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడ్డారు. అంటే మా అమ్మగారి ప్రసంగం నా సాక్ష్యం అని చెప్పారు. అనుకున్న పరిస్థితులు మా పెద్దనాన్నగారు చనిపోవడం వల్ల ఆ కార్యక్రమాల్లో మా అమ్మగారు ఇప్పుడు రాలేకపోయారు. నెక్స్ట్ టైం వస్తారు ఆవిడ. అందుకని ఇప్పుడు సాక్ష్యము వాక్యం రెండు నేనే చెప్పాల్సి వస్తుంది. అయితే నేను అనుకున్నా ఈ కల్వరి స్వరం గురించి మాట్లాడితే బాగుంటుంది, స్వరం గురించి మాట్లాడాలి సంఘంతో. నేను దానికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. ఏంటో మీకు చెప్తాను, చాలా భయంకరంగా అనిపించింది నాకు. మోషే గురించి మీకు తెలియదన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. మోషే ఒక ఇంట్లో పుట్టాడు, ఒక ఇంట్లో పెరిగాడు. చాలా మంది దత్తత తీసుకోవచ్చా అని క్వశ్చన్ చేస్తారు. అవును, తీసుకోవచ్చు. వాక్యంలోనే ఉంది, వాక్యంలోనే ఉంది. మోషేని కన్న తల్లి ఇజ్రాయేలు, కానీ పెరిగింది ఫరో సైన్యము. అన్ని ఇంట్లో పెరిగాడు మోషే. కానీ బాల్యం నుంచి తల్లి ఆ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని చెప్పడం వల్ల ఆయన అవన్నీ నెమరు వేసుకుని గుర్తుపెట్టుకుని ఉన్నాడు. ఒక కాలం వచ్చినప్పుడు దొరికిపోయాడు, పారిపోయాడు, దేవుడి దగ్గరికి దాక్కున్నాడు. మళ్ళీ ఆయన దేవుడితో పొదల్లోంచి మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన మళ్ళీ ఇజ్రాయెల్ సైన్యానికి ఆయన నాయకుడిగా వచ్చాడు. అది చాలా మంచి పుస్తకం, చాలా చక్కగా మీకు అమ్మగారు అయ్యగారు చెప్పినప్పుడు ఈసారి జాగ్రత్తగా వినండి మోషే స్టోరీ. మీరు చదవండి. మొదటి సమయం, రెండో సమయం, మొదటి రాజు, రెండో రాజులు, ఈ 4 చదివితే మీకు చాలా మర్మాలు మీకు బయటపడతాయి. చాలా మర్మాలు మీరు తెలుసుకుంటారు. ఈ 4 గ్రంథాల నుంచి బైబిల్ అంతా మీకు అర్థమైపోతుంది. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు దీనికి చాలా సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. అంటే చాలా ఏమిటంటే కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ చదువు రాని వాళ్ళు అక్కడ ఉంటే అమ్మగారు అయ్యగారు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన మర్మాలు అక్కడ దాగి ఉంటాయి. మరి మోషే ఆ విధంగా రాజుల కుటుంబంలోనే గొప్పగా పెరిగాడు. కానీ మళ్ళీ ఏమీ లేని దేవుడిగా మళ్ళా వచ్చి తన జీవితాన్ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దేవుడు ఆయన తోడున్నాడు. అందుకే కర్రతో ఆయన కొడితే నీళ్ళు వచ్చేసినాయి. పాము నిలబడితే అనేక మంది ప్రాణాలు
కాపాడబడ్డాయి. ఆయన కర్ర పామైపోవడం దేవుడు మొట్టమొదటిగా చూపించిన ఆశ్చర్య కార్యాల్లో ఒక అద్భుతం అది. అలాంటి మోషే మరి ఎన్నో తెగుళ్ళలో నుంచి మనం తీసుకొని రావడం జరిగింది. 6 లక్షల గాలికలాన్ని కనాను దేశంలో తీసుకెళ్ళడానికి చాలా ప్రయాసపడ్డాడు. మంచి నాయకుడయ్యాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల్ని నిర్ణయించడం జరిగింది. వాళ్ళ మా మిత్రులు చెప్పిన సలహాలను బట్టి మరి చాలా బాగుంటుంది మోషే స్టోరీ. మీరు వినాలి, నేర్చుకోవాలి. దాని ద్వారా మన జీవితం అనుభవించే ప్రభు మనతో మాట్లాడతారు. ఇక్కడ మరియ తల్లి యొక్క స్వరము విని ఎలిజబెత్ తల్లిలో ఉన్న గర్భంలో ఉన్న శిశువు గంతులేశారు. అంటే అండి, పిల్లలు పెరిగిన తర్వాత కదా మన స్వరం వినేది. గర్భంలో ఉండగానే అత్త ఎవరు, మామ ఎవరు, నాన్న ఎవరు, తల్లి ఎవరు, అమ్మమ్మ ఎవరు, నాన్నమ్మ ఎవరు వాళ్ళు గ్రహించేస్తారు. ఆ గ్రహింపు వాళ్ళకి పిండంగా ఉన్నప్పుడే తెలిసిపోతుందని మనకి ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను విషయంలో మనకు అక్కడ బయలుపడింది. అందుకనే నేను చాలా మంది యవనస్తులకు చెప్తాం, ప్రీ మ్యారిటల్ కౌన్సిల్స్, మ్యారిటల్ కౌన్సిల్స్ చేసేటప్పుడు పిల్ల పుట్టిన వాళ్ళ గురించి చాలా మర్మాలు వాళ్ళకి చెప్పినప్పుడు ఫ్యామిలీ కౌన్సిల్స్లో, యూత్ కౌన్సిల్స్లో ఈ మర్మాలన్నీ చెప్తాం వాళ్ళకి. అస్సలు సిగ్గుపడే పనే లేదు. సంసార దాంపత్యాల గురించి, అందులో ఉన్న మర్మాల గురించి, ప్రభు చేసే కార్యాల గురించి, ప్రభు ఎలా వాక్యానుసారం మనకు తెలియచేశారని మనం చాలా ఎగ్జాంపుల్స్ వాళ్ళకి తెలియచేస్తూ మాట్లాడుతున్నప్పుడు, గర్భంలో ఉన్న శిశువు పిండంగా ఉన్నప్పుడే మన దేవుని యొక్క స్వరం వింటాడు, మనుషుల యొక్క స్వరాన్ని వింటాడు. మరియ తల్లి స్వరం విని గంతులు వేస్తుంటే ఎలిజబెత్ అన్నట్ట, చూడు నీ స్వరం విని నా గర్భంలో ఉన్న శిశువు ఎలా గంతులు వేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, లోపల గిలగలా కొట్టేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈమె గర్భవతి అయింది. కొందరి స్పర్శ అండి మనకి దేవుని మహిమనిస్తుంది. అవునా? రక్తస్రావం అయిన రోగి ఆమె వెళ్ళి ఎవరిని ముట్టుకుంది? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని ఆమెకు స్వస్థ కలిగింది కదా. కొందరు ఇళ్ళకి వెళ్తే మనకి దీవెన, కొందరు మన ఇళ్ళకి వస్తే దీవెన. ఓకే, అది నిజంగా అలాంటి వాళ్ళు మనతో మన దగ్గరికి రావడం ఆశీర్వాదం. నేను 2001లో 5 సండే స్కూల్స్ నిర్వహిస్తున్నప్పుడు చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 7th క్లాస్, 8th క్లాస్ అయిపోయినారు పెళ్లి చేసేవారు. వాళ్ళే గుడ్డి పిల్లలు, కానీ పెళ్లి చేసడం వల్ల మళ్ళీ గుడ్డి పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళు. నేనే గుడ్డిదాన్ని. 2001 అంటే చూడండి, మరి నాకు 25 సంవత్సరాల క్రితం నేనే ఇంటున్నా గుడ్డిదాన్ని. అప్పుడు ఆ పిల్లలు తల్లులు ఏం చేసేవాళ్ళంటే హాస్పిటల్ నుంచి రావడంతోనే ఆ బిడ్డ తీసి నా చేతిలో పెట్టేవాళ్ళు. అమ్మగారు మనం మీరు ప్రార్థన చేశారు కదా, ఇదిగో మా పాప ఇంట్లోకి వెళ్తున్నాము, మీరే మొట్టమొదటిగా ప్రార్థన చేయండి అని. నేనే చిన్నదాన్ని. అప్పటికే అమ్మగారు పెద్ద బిల్లు ఇచ్చేసారు, నాకు పెద్ద కిరీటం పెట్టేశారు అప్పట్లోనే, 25 years బ్యాక్. ఆ చిన్న పిల్లలు నాకు భయం వేసిపోయింది. మెత్తటి మాంసం తాళ్ళు ఉండేవాళ్ళు కదా. అప్పుడే వాళ్ళు 5th డే ఇప్పుడు వస్తారు కదా, 5వ రోజు డెలివరీ అయిన 5వ రోజు 7వ రోజు వచ్చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని ఇస్తే వాళ్ళని ప్రార్థన చేసి ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేవారు. అలా చాలా మంది పిల్లలు నా చేతిలో నుంచి వెళ్ళిపోవడం మొదలెట్టారు. ఆ తర్వాత ఎవరికైతే గర్భాలు లేవో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాక దేవుడు ఇచ్చిన దర్శనాలు బట్టి మగపిల్లడు ఆడపిల్లడు ముందే చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. మీరు అనుకుంటారంటే ఆ ధన్యత మాకించారు. మీరు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆ దర్శనాలు మీకు కూడా ఇచ్చేస్తారు. దేవుడు కొన్ని వరాలు నీకు ఇచ్చి నీకు ఇవ్వకుండా దాయడండి. మీరు అడిగితే మీకు ఇస్తారు. యోసేపులాగా కళల స్వభావం, అయ్యా నా కళ చూపించే జరగబోయేవని. నేను యోసేపు స్టోరీ చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నప్పుడు దేవుడు అయ్యా నాతో కూడా మాట్లాడేసేయండి. నిజంగా మా ఇంట్లో జరగబోతున్న విషయాలన్నీ నాకు తెలిసిపోయాయి. మా నాన్నగారికి తెలుసు, మా అమ్మగారు కూడా ఆ 2 వరాలు వాళ్ళిద్దరిలో ఉన్నాయి. ఇప్పుడు మా 6గురిలో వచ్చినాయి. ఇప్పుడు మా అమ్మయ్యల పిల్లలందరూ దర్శనాలు చెప్పేస్తారు. దేవుడు వాక్యం ఉందండి, నీ పిల్ల తరాలు ప్రవచించగలరు. దేవుడిచ్చిన వాగ్దానం అది. మన పిల్లలు ఏం చేయాలి? ప్రవచనాలు ప్రవచించాలి, దర్శనాలు మనం పొందుకోవాలి. మన పిల్లలు పొందుకోవాలి, మనం కూడా పొందుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ సకల ప్రజల మీదకి ఆయన కుమ్మరిస్తానన్నాడు. అది మనం ఎప్పుడైతే పొందుకుంటామో నిజంగా అద్భుతాలే జరుగుతాయి. అద్భుతాలే దేవుడు జరగబోయే చూపించేస్తాడు. ఇప్పుడు చెప్తాను, మోషే గురించి మీకు చెప్పాను, మీ కల్వరి స్వరం గురించి నేను చెప్పాను. మీరందరూ ప్రభు స్వరాన్ని మీరు వినాలి. బాలుడైన సమూయేలు మందిరంలో నివాసం చేసినప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని ముమ్మారు విన్నాడు. చిన్న బాలుడు. మీ బిడ్డలు ఇదిగో పడుకునే చిన్నారులందరూ దేవుని స్వరం వినాలి.
మీరు కూడా, నేను చాలా చోట్ల ఈ వాక్యం చెప్తాను, ప్రభు యొక్క స్వరం ఎంత బాగుంటుందో మీరు వినాలి. ఇంకొకటి ఏం చెప్పాలంటే, మీ దగ్గరికి అయ్యగారు, నేను మొన్న మా టీం అందరితో పాటు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కార్లో ఉండగానే ఫోన్ చేశారు, అమ్మ మీరు మళ్ళీ ఒకసారి రేపు వచ్చేస్తారా, మీరు మళ్ళీ వచ్చి మీరు ప్రార్థన చేసి మా దగ్గరికి వెళ్ళాలంటే అయ్యగారు రేపు మాకు వేరే షెడ్యూల్ ఉంది, ఇప్పుడు ఆ తర్వాత రండి, లేదా ఆ తర్వాత మళ్ళీ మాకు వెంటనే షెడ్యూల్స్ ఉన్నాయి. మేము చాలా ఊర్లు వెళ్తూ ఉన్నాము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఉమెన్స్ మీట్స్ ఉన్నాయి, చాలా మేము అటెండ్ చేయాల్సినవి ఉన్నాయి అయ్యగారు, మరి రాలేమండి అంటే, అమ్మ మీకు ఏ ఒక్కరోజు ఖాళీ ఉన్నా మీరు దయచేసి మళ్ళీ రావాలి అని ఫాస్ట్గా చాలా అడుగుతున్నప్పుడు, ప్రభా ఎందుకు ఆయన హృదయాన్ని అంతగా తలపించేస్తున్నాం, ఆయన ఎందుకు అంతగా వేగిరపడుతున్నారు, ఆయన ఆత్మ ఆయన్ని ముందుకు చాలా పుషప్ చేస్తుంది మళ్ళీ ఆయన తిరిగి రావాలని. ఏ మర్మం దాచి ఉంచామని నేను కార్లో ఉన్నప్పుడు నాకు భయం వచ్చేసింది. ఫాస్ట్గా వెంటనే మీరు మళ్ళీ మా సంఘానికి రావాలని చెప్పినప్పుడు, ప్రభా ఎందుకు మళ్ళీ నన్ను పిలిపిస్తున్నాం, ఎందుకంటే నేను మొట్టమొదటిగా ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చారు. నేను ఆ రోజు అమ్మగారికి చెప్పాను, సంఘంలో కొంతమంది వచ్చి అక్కడ ప్రార్థన చేయించుకున్నారు, అవునమ్మా మీరు చెప్పిన దర్శనం నా గురించి అన్నారు. ఆ రోజు నేను చెప్పాను, ప్రార్థన చేశాను, స్వస్థలు కొన్ని చిన్నపిల్లలకి ఇద్దరికి, ఒక పాప ఫిట్స్తో ఉన్న పాప దేవుడు ఆ రోజు స్వస్థలు ఇచ్చారు. అవన్నీ నేను దర్శనాలు చూశాను. నేను కారు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు నేను అనుకున్నాను, నేను వచ్చిన కార్యం నెరవేర్చబడింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇంతే ప్రభు చిత్తం నా పట్ల నెరవేరింది, అందుకే ఈరోజు నన్ను నడిపించారు, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నా. కానీ ఐదుగురు మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ నాకు భయం వచ్చేసింది. మళ్ళా సేవకులు పిలుస్తున్నారు ఎందుకు ప్రభు, మళ్ళీ ఏం అవసరం ఆ సంఘానికి, నాకు ఆ రోజే కావాలని మళ్ళీ భయం అనుకొచ్చేసింది. ఆ నెక్స్ట్ డే వెళ్తున్నప్పుడు కూడా నేను అక్కడ మేము కొండలపైకి వెళ్ళాము, కొన్ని తోటల్లోకి వెళ్ళాము, అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రభు ఆ సేవకులకి అవసరం ఏంటి, నన్ను ఎందుకు పిలుస్తున్నారు, అమ్మగారి విషయంలో దర్శనం చెప్పేసాను, నేను నా బాధ్యత అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాం, ఎందుకు ఆ సేవకులు మళ్ళీ నన్ను రమ్మని అడుగుతున్నారు ప్రభా అని మళ్ళీ నేను ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న అయ్యగారు మళ్ళీ ఫోన్ చేసి, అమ్మ మీరు బుధవారం రోజు మీకు ఫిక్స్ చేస్తున్నాం, మీరు బుధవారం రావాలన్నప్పుడు నాకు ఇంకా దడముట్టేసి ఏం చేయాలో తెలియట్లేదు ప్రభా, నేను ఉపవాసం ఉంటాను, ఆ సంఘానికి ఏదో అవసరం ఉంది అని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. మహాభయంకరమైన చీకటి లోయ, దాని చుట్టూ కొన్ని వందల మందిగా చిన్న గుంపుగా చేరి చేతులెత్తి అందరాచి ఆ చీకట్లో విలపిస్తూ అరుస్తూ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మాకు సహాయం చేయండి అంటున్నారు. అనుకున్నా ప్రభా నేను ప్రార్థన చేస్తుంది మందిరం కొరకు, కల్వరీశ్వరం మందిరం కొరకు, కానీ ఈ దర్శనం ఇస్తున్నా ఏంటి, అంటే మేము భారం కలిగి ఉన్నాం, మీ యొక్క ఈ మార్కాపురం విషయంలో మేము భారం కలిగి ఉన్నాం, అందుకే మేము క్రీస్తు సైన్యంగా దండయాత్ర చేయడానికి వచ్చాము. గతంలో నేను చాలా మార్కాపురం వచ్చాను, ఇక్కడ చాలా క్యాంపెయిన్స్ నేను చేశాను, అయినా కూడా దేవుడు నాకు భారం ఇచ్చి ఈ మార్కాపురంలో దురాత్మ చేత పట్టబడుతున్న వారు పొలాల కొరకు, బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు దేవుడు చాలా దర్శనాన్ని నెరవేర్చాలి. సువార్త జరుగుతోంది కానీ చాలా తప్పిదాలుగా బలిపీఠాలు అపవిత్రమైపోతుంది అన్న విషయాలు, సేవకులు ఆ నీతి తగ్గిపోతుంది అన్నప్పుడు, ఆ విషయాలు విన్నప్పుడు నేను చాలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సేవకులకు ఉజ్జీవం రావాలి, సేవకులు ఒక నీతి ప్రబలాలి, సేవకులు ఒక అద్భుతమైన కార్యాలు జరగాలి, సేవకుల స్వస్థతలు కలగాలి, సేవకులు అప్పులు పాలైపోతున్నారు, విడుదల పొందాలి. ఒక్క సేవకుల గురించి విన్నప్పుడు నేను భారత ప్రాంతాల ప్రార్థన చేస్తా వెళ్తున్నప్పుడు ఈ మార్గపురాన్ని కూడా నేను అందుకనే వచ్చాను లాస్ట్ టైం. ప్రభా నీ కార్యం నెరవేర్చడానికి నేను వస్తున్నాను, నన్ను పంపిస్తున్నావు, నీకు వందనాలంటూ వస్తున్నాను, వచ్చిన చోట నీ కార్యం నెరవేర్చబడింది కదా వెళ్ళిపోతున్నా అన్నప్పుడు మళ్ళా దేవుడు నాకు దర్శించినప్పుడు మళ్ళా వెళ్ళమంటున్నావా తండ్రి, నేను మన 2 రోజుల క్రితం ఉపవాసం ఉన్నాను, నేను ఉండలా, ఎందుకంటే మా పెద్దనాన్న గారి బరియల్ కార్యక్రమం కాబట్టి ఉపవాసం ఉండకూడదు కాబట్టి ఆ సమాధి కార్యక్రమాలు కూడా నేను మళ్ళీ ఉపవాసం దినాన్ని క్యాన్సిల్ చేసి ఆ ముందు రోజు ప్రభువుని అడుగుతా ఉన్నాను. మళ్ళీ నేను ఉపవాసం లేకపోయినప్పటికీ నేను భారం కలుగుతా, సంఘానికి ఏది కావాలి, సంఘానికి ఏది కావాలన్నప్పుడు దేవుడు అద్భుతమైన ఫలాలు చూపించాడు. అరే దేవా ఆ సంఘానికి ఫలాలు ఇస్తామంటే ఆ ఫలాలన్నీ మురికి పొంటలో చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి. నాకు మళ్ళీ ఏడుపు వచ్చింది, ప్రభా ఆ సంఘంలో ఫలాలు వస్తున్నాయి కానీ వ్యర్థమైపోతుంది ఏంటి, మురికి కాలంలోకి వెళ్ళిపోతుంది ఏంటి, ఆ చీకటి అఘాతంలోకి వెళ్ళిపోతుంది ఏంటి, ఆ ప్రజలు ఇంకా అంగలారుస్తున్నారు, అయ్యా నా పాదాలు అక్కడ నేను మోపుతున్నా తండ్రి, నీ బిడ్డగా నేను వెళ్తున్నా, అయ్యా నా ద్వారా నువ్వు కార్యం చేయాలని పంపిస్తున్నావా, అయ్యా